టాలీవుడ్లో యంగ్ హీరో శ్రీ విష్ణు ఇప్పుడు ఒక క్రేజీ కంటెంట్ స్టార్గా మారిపోయాడు. మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసినా ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు గ్యారంటీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సహజంగా నటిస్తూ ముఖ్యంగా తన కామెడీ టైమింగ్తో అందరినీ నవ్విస్తున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న శ్రీ విష్ణు రీసెంట్గా వచ్చిన సింగిల్ మూవీతో యూత్లో కూడా తన ఫాలోయింగ్ ని గట్టిగా పెంచేసుకున్నారు. అయితే శ్రీ విష్ణు చేతిలో 5 క్రేజీ సినిమాలు ఉన్నాయి. మృత్యుంజయ్, కామ్రేడ్ కళ్యాణ్ వంటి డిఫరెంట్ మూవీస్తో పాటు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మరోసారి చితకడుతున్నాడు. అంతేకాకుండా సితారా ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద పెద్ద బ్యానర్లలో కూడా ఆయన సినిమాలు ఓకే అయ్యాయి. ఇలా వరుసగా కొత్త కథలతో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ శ్రీ విష్ణు టాలీవుడ్లో ఫుల్ బిజీగా మారిపోయారు. రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా జెట్లీ. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి, హేమలత పెద్దమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్ లో విమాన ప్రయాణానికి సంబంధించిన నవ్వులు పూయించే ఒక హాస్యభరితమైన సన్నివేశాన్ని చూపించారు. విమానంలో ప్రయాణికులు టర్బులెన్స్ ఎదుర్కొంటున్న సమయంలో సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించడం ఈ గ్లిమ్స్ లో కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ సత్యతో నువ్వు హీరోవా అని అడగటం, టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ప్రశ్నించటం, దానికి సత్య తనదైన స్టైల్లో జనరల్ కంపార్ట్మెంట్ అని బదులివ్వటం గ్లిమ్స్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో సత్యతో పాటు రియా సింగా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. గ్లిమ్స్ చూస్తే రితేష్ రాణా తనదైన విలక్షణమైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచుతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ జెట్లీ గ్లిమ్స్ చూస్తుంటే ఇది ఒక క్రేజీ అండ్ ఫన్నీ రైడ్ అని అనిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో పుష్పక విమానం వంటి మూకీ సినిమాలు సృష్టించిన అద్భుతాలు మనకు తెలుసు. అయితే ప్రస్తుతం అంతా కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మళ్ళీ అలాంటి సాహసమే చేస్తోంది గాంధీ టాక్స్ చిత్ర బృందం. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అదితిరావు హైదరి వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పి బెలేకర్ మాటలు లేని ఒక మూకీ చిత్రంగా మలుస్తున్నారు. మౌనంగానే ప్రేమించటం, పాపం చేయటం మరియు ఇబ్బందులు పడటం అనే ఆసక్తికరమైన అంశంతో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. మాటలు లేని చిత్రాలకు సంగీతమే ప్రాణం కాబట్టి టీజర్లో వినిపించిన రఘుపతి రాఘవ రాజారాం ట్యూన్ మరియు కాయిన్ శబ్దాలను బట్టి చూస్తే నేటి సమాజంలో డబ్బు మరియు మనుషుల అవసరాల చుట్టూ సాగే ఒక సరికొత్త కథాంశం ఇందులో ఉండబోతోందని అర్థమవుతోంది. ఇటీవల బ్రహ్మయుగం వంటి ప్రయోగాత్మక చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మౌన పోరాటాన్ని ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం వినోదం అంటే కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఓటీటీ పుణ్యమా అని అరచేతిలోకి వచ్చేసింది. 2025లో వరల్డ్ వైడ్గా కొన్ని వెబ్ సిరీస్లు హాలీవుడ్ సినిమాలకు దీటుగా వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రేక్షకులను విజువల్ వండర్స్తో ఆకట్టుకున్నాయి. ఈ లిస్ట్లో అందరికంటే ముందు నిలిచింది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ సిరీస్ చివరి సీజన్ కోసం ఏకంగా 4300 కోట్లు ఖర్చు చేయటం విశేషం. దీని తర్వాత స్టార్ వార్స్ అండర్ సీజన్ 2400 కోట్లతో మరియు యాపిల్ టీవీలో వచ్చిన సెవెరెన్స్ సీజన్ 2 సుమారు 1800 కోట్ల భారీ బడ్జెట్తో టాప్ ప్లేస్లో నిలిచాయి.
కేవలం భారీ ఖర్చే కాకుండా వైవిధ్యమైన కథలతో కూడా ఈ సిరీస్లు అలరించాయి. యాపిల్ టీవీలో వచ్చిన సైఫై థ్రిల్లర్ ఫ్లూరీ బస్ ఒక వైరస్ ప్రభావం చుట్టూ తిరిగే కథతో హైయెస్ట్ రేటింగ్ సొంతం చేసుకోగా, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అయిన ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రివెంజ్ డ్రామాగా మెప్పించింది. ఈ 5 సిరీస్లు కూడా అద్భుతమైన మేకింగ్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఓటీటీ ప్రియులకు పీక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయనే చెప్పాలి. ఒకవేళ మీరు వీటిని ఇంకా చూడకపోతే పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్లో వెంటనే చూసేయండి. రెండు 2015లో మలయాళ ఇండస్ట్రీని ఊపేసింది ప్రేమం. మలయాళ హీరో నివిన్ పోలి కెరీర్ను తిప్పేసిన సినిమా ఇది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్కు లైఫ్ ఇచ్చిన మూవీ. 10 years బ్యాక్ 4 కోట్లతో సినిమా తీస్తే 75 కోట్లను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది ఈ మూవీ. దీని తర్వాత నివిన్ చాలా సినిమాలే చేశాడు, కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సర్వం మాయాతో సాలిడ్ సక్సెస్ చూశాడు. డిసెంబర్ 25న వచ్చిన సర్వం మాయా సూపర్ హిట్ సాధించింది. వృషభ లాంటి పెద్ద సినిమాను తట్టుకొని మరీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ప్రేమం పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ చేసింది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ ఫిల్మ్కు మలయాళీలు ఫిదా అయ్యారు. నివిన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది సర్వం మాయ. मैंने प्यार किया తో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బోల్తా పడ్డ ప్రీతి ముకుందన్ సర్వం మాయాతో సక్సెస్ చూసింది. ఇక ఇందులో మెయిన్ లీడ్ రియా షిబు ఖాతాలో ఓ హిట్ పడింది. ప్రేమం తర్వాత మళ్ళీ ట్రాక్ ఎక్కిన నివిన్ పోలి ఈ మధ్య ఓ విలన్ రోల్కు షిఫ్ట్ అయ్యాడు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తోన్న మూవీ బెన్స్లో లారెన్స్ రాఘవాని ఢీ కొట్టబోతున్నాడు. ఇందులో వాల్టర్ అనే వైలెంట్ విలన్గా కనిపించబోతున్నాడు. ఇవే కాక నయనతారతో జోడీ కడుతోన్న డియర్ స్టూడెంట్స్, బేబీ గర్ల్ సెట్స్ పై ఉండగా ఎప్పుడో కంప్లీట్ అయిన ఎజు కాదల్, ఎజు మలై విడుదలకు సిద్ధంగా ఉంది.